ఎవరైతే యవనస్తున్నారో మీ అందరికి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన మీద పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు బయటకు పోతున్నప్పుడు పర్మిషన్స్ అడగాలి. గాలి తిరుగుతాం, దేవుడు మమ్మల్ని దీవిస్తాడంటే కింద వేసి తొక్కేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మీ మీద పెద్దవారు ఎవరైనా ఉంటే పర్మిషన్స్ అడగాలి. మీరు ఎక్కడ అడుగుతున్నారు? పర్మిషన్స్ అడిగి బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? భయం ఉన్న వాళ్ళు ఉన్నారా? అడిగే వాళ్ళు ఉన్నారా? అడుగుతున్నాను, పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారు? కొన్ని రైల్వే స్టేషన్లో కొన్ని మూమెంట్స్ చూస్తున్నప్పుడు, మనం మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కొన్ని మూమెంట్స్ చూస్తాం. వాళ్ళ పేరెంట్స్కి గుమ్మం దగ్గర ఉండి బాయ్ చెప్తారు, అగ్గించుకుంటారు. మమ్మీ వెళ్తున్నాను మమ్మీ, మళ్ళీ లాంగ్ జర్నీలో చదువుకుంటారు కదా, వెళ్తున్నాం మమ్మీ అని అగ్గిస్తారు. వెళ్తున్నాను డాడీ. ఎవరైతే గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తాతయ్య వెళ్తున్నాం, నానమ్మ వెళ్తున్నాం అని చెప్తారు. అలా వెళ్తారు. ట్రైన్ ఇలా మూవ్ అవుద్ది. ఇలా మూవ్ అయిన వెంటనే ఈ తూరేగుల బ్యాచ్లో ఆన్ ఉంటారు. ఆడుతూ కూర్చుని ముచ్చట్లు పెడతారు. అడుగుతున్నాను, ఇప్పటి వరకు అమ్మా నాన్నకి బాయ్ చెప్పి లోపలికి వచ్చిన వెంటనే ఎవడో పనికి మాలిన ఎదవతో కూర్చొని మాట్లాడుతున్నావంటే నిన్నేమనాలి? చెప్పా చేయకుండా బండ్ల మీద తిరగడం, చెప్పా చేయకుండా రోడ్ల మీద తిరగడం, చెప్పా చేయకుండా అడుగుతున్నాను. చెప్పా చేయకుండా తిరిగితే నీ పేరెంట్స్ అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను పుట్టించిన దేవుడు మాత్రం నీ తాట తీస్తాడేమో అనుకో.